హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కుక్ విత్ జాతరత్నాలు సండే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీక్ అయితే మనకి జాతర స్పెషల్ అయితే జరుగుతుంది కదా. సో జాతరలో మనకి ఏమేమి ఐటమ్స్ అయితే మనం జాతరకి వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తామో అవైతే ప్రిపేర్ చేయమని అయితే చెప్పారు. సో కుక్స్ అయితే వాళ్ళు ఏమైతే ప్రిపేర్ చేస్తున్నారో వాటి గురించి అయితే చెప్పారు. తర్వాత జాతరత్నాన్ని సెలెక్ట్ చేసుకునే టాస్క్ ఉంది కదా, అది కూడా ఈ వీక్ అయితే చాలా బాగుంది. అండ్ యాదమరాజు కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీక్ అయితే మనకి జాతర స్పెషల్ కథ జరుగుతుంది. సో దానికి తోడు జైంట్ వీల్ అయితే తీసుకొచ్చారు. సో జడ్జెస్ అయితే ఎక్కారు కదా, ఇది చాలా బాగుంది. అండ్ ఏ కుక్కి ఏ జాతరత్నం వచ్చారు నేను మాట్లాడుకుందాం. సో పల్లవికి అయితే హరి వచ్చాడు, తేజస్వినికి అయితే సుహాసిని వచ్చింది, రాకేష్కి అయితే ఇమానియల్ వచ్చారు, డెమోన్కి అయితే గోమతి వచ్చింది. అండ్ ఈ వీక్ కూడా రీతుని అయితే ఎవరైతే సెలెక్ట్ చేసుకోలేదు, బట్ డెమోన్కి అయితే హెల్ప్ చేయమని చెప్పి శ్రీదేవి మ్యామ్ అయితే చెప్పారు రీతుకి. అండ్ అడ్వాంటేజ్ టాస్క్ వచ్చేసరికి చాలా బాగా కండక్ట్ చేశారు. సో అందులో వచ్చేసరికి పల్లవి అండ్ హరి అయితే విన్ అయ్యారు. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ 20 minutes అయితే జైంట్ వీల్ ఎక్కి కుక్స్ అయితే జాతరత్నాలకి చెప్పాలి ఏమేమి ఐటమ్స్ తీసుకురావాలి, ఎలా చేయాలనేసి. అదైతే చాలా కామెడీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో కుక్స్ అందరూ అయితే వంట అయితే ప్రిపేర్ చేసేసారు. సో ఈ వీక్ అయితే ఫస్ట్ ప్లేస్ అయితే తేజస్వినికి వచ్చింది, అండ్ సెకండ్ ప్లేస్ అయితే డెమోన్ పవన్కి వచ్చింది, అండ్ థర్డ్ ప్లేస్ అయితే పల్లవికి వచ్చింది, అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి రాకేష్కి వచ్చింది. సో మనకి 2 weeks స్కోర్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకి ఎలిమినేషన్ రౌండ్ అనేది ఉంటుంది కదా. సో 2 weeks స్కోర్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత తేజస్విని అండ్ డెమోన్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, పల్లవి అయితే సెకండ్ ప్లేస్లో ఉంది 166తో, రాకేష్ అయితే 162తో థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. సో ఇప్పుడైతే కుక్ ఆఫ్కి అయితే రాకేష్ వెళ్ళాల్సింది ఉంది. సాటర్డే ఎపిసోడ్ నుంచి నిఖిల్ అండ్ సండే ఎపిసోడ్ నుంచి రాకేష్. సో వీళ్ళిద్దరికైతే కుక్ ఆఫ్ జరగాల్సిందండి, బట్ జడ్జెస్ అయితే జాతర స్పెషల్ కదా, సో నో ఎలిమినేషన్ అని చెప్పేసి ఈ వీక్ అయితే ఎలిమినేషన్ లేదు అని అయితే చెప్పారు. బట్ నెక్స్ట్ వీక్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుందంట. సో నేనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే అనుకుంటున్నాను, అంటే 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అనుకుంటున్నాను. సో ఏమైనా అప్డేట్స్ రాగా నేనైతే వీడియో చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.